సువార్త ప్రయాణంలో పౌలు గారు చాలా విగ్రహాలను చూశాడు, కానీ ఎక్కడా ద్వేషించలేదు. అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయినట్టంటే అజ్ఞానాన్ని చూసి జాలి పడ్డాడు తప్ప ఎక్కడ ద్వేషం చూపలేదు. ఎటకారం చేసి రెండు వాళ్ళని ఏం కాదు. పౌలు గారు అంత తెలివి తక్కువడు కాదు. ఎటకారం చేస్తే ఆయన బోధ ఎవడు వినడు. అది కొత్త వాళ్ళ మధ్యకి వెళ్ళి వెటకారంగా మాట్లాడేంతటి తెలివి తక్కువవాడు అపోస్తుడైన పౌలు కాడు. ఎవరో మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయారు? తప్పుదారిలోకి తీసుకెళ్ళిపోయారు. ముందే నాలాంటోడు మీకు తగిలి ఉంటే, అలాంటోడు బోధ మీరు వినుంటే మీరు జ్ఞానులు అయ్యేవారు, వివేకవంతులు అయ్యేవారు, ఇందులో పడిపోయేవారు కాదు. చట్టంలో ఏం కనబడతాయి? హృదయ సంబంధమైన విధులు కనబడతాయి. అందుకే ఆ చట్టానికి ఈ చట్టానికి క్రైస్తవ్యంలో ఎంత గొప్ప మార్పు ఉంది. ప్రియమైన దేవుని సంఘం, మీరు ఆలోచన చేయాలి. ఇప్పటికీ ఆ ద్వేషం నింపుకుని బ్రతుకుతున్నారు చాలామంది. కొంతమందికి విగ్రహం చూస్తే ద్వేషం, కొంతమందికి ఆ విగ్రహ ఆరాధన చేసే వాళ్ళని చూస్తే ద్వేషం. ఎందుకు ఆ ద్వేషం ఎందుకు మీకు? అలాగని వాళ్ళలో కూడా ద్వేషించే వాళ్ళు లేరా అంటే ఉన్నారు. కొంతమంది క్రైస్తవుడు అంటేనే ద్వేషం, కొంతమందికి యేసు ప్రభు అంటే ద్వేషం, కొంతమందికి చర్చ్ అంటే ద్వేషం, కొంతమందికి బైబిల్ అంటే ద్వేషం. వాడికి వీడికి ఏ తేడా లేదు. నా దృష్టిలో ఇద్దరు మతోన్ మొదలే. మనకు ఉన్మాదం వద్దు. ప్రేమ సమస్తమును సహించేది, ప్రేమ సమస్తమును భరించేది, ప్రేమ అన్నిటికీ మూలమైనది, ప్రేమ జ్ఞానానికి నిలయమైనది, ప్రేమ దోషములను కప్పేది, ప్రేమ విలువగలది. ప్రేమతోనే మనం ఏదైనా సాధించాలి తప్ప ద్వేషంతో కాదు. కాబట్టి ఎవరిని ద్వేషించొద్దు, ఎవరిని దూషించొద్దు, ఎవరిని దూరం చేసుకోవద్దు. నువ్వు ప్రేమతోనే ముందుకెళ్ళాలి. ఇది ప్రేమతో కూడిన నిబంధనే తప్ప ద్వేషంతో కూడిన నిబంధన కాదు. ఇప్పుడు చెప్పండి, విగ్రహాన్ని ఏ దృష్టితో చూద్దాం? అది యేసు ప్రభు విగ్రహం అయినా, మరియమ్మ విగ్రహం అయినా, మరి ఏ ఇతర విగ్రహం అయినా ఏ దృష్టితో చూద్దాం? అది జీవం లేనిది, మనం తయారు చేసింది, అంతేనా? కదలదు, ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు సెంటర్లో చాలామంది నాయకుల విగ్రహాలు ఉంటాయి, అవి కూడా అలాంటివే. వాటికి వీటికి ఏమీ తేడా లేదు. సెంటర్లో నాయకుల విగ్రహాలు ఉన్నాయి కదా, అంతే. ద్వేషిస్తారా వాటిని? ఆ విగ్రహాలను ద్వేషిస్తారా మీరు? గాంధీ గారి విగ్రహం ఉంటుంది, ద్వేషిస్తారా? రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉంటుంది, ద్వేషిస్తారా? ఎందుకు? మనకు పని ఏంటి? మనకు అవసరం ఏంటి? అవి గుర్తుగా పెట్టుకున్నవి, వాళ్ళు గుర్తుగా పెట్టుకున్నారు. మనకెందుకు? అర్థమైందా? మీ ఇంట్లో ఒక స్తంభం ఉందనుకుందాం. మీ ఇంట్లో ఉన్న స్తంభానికి బయట వాళ్ళు గుర్తుగా సెంటర్లో నిలబెట్టుకున్న నాయకుడి విగ్రహానికి ఏం తేడా లేదు. కాకపోతే వాళ్ళు ఆ నాయకుడి భావజాలాన్ని దాన్ని ఏమంటారు, పాటించేవాళ్ళు కనుక, ఫాలో అయ్యేవాళ్ళు కనుక అక్కడ పెట్టుకున్నారు, అంతవరకే. దాన్ని ద్వేషించే భావజాలం నీకు దేవుడు నేర్పించలేదు. అలాగే ఏ బొమ్మ అయినా సరే, ప్రపంచంలోని ఏ బొమ్మ అయినా సరే మనం ద్వేషించాల్సినంత అవసరత లేదు. అంత ఖాళీగా ఉన్నావా నువ్వు? ఏది కనపడితే ద్వేషిస్తూ తిరగడానికి అంత టైం ఉందా? పోనీ నీకున్న టైమే తోకంత, ఉడత తోకంత ఉంటుంది నీకున్న టైం. ఆ టైంలో మళ్ళీ వాళ్ళని ద్వేషించి, వీళ్ళని ద్వేషించి, ఆటలను ద్వేషించి, వీటిని ద్వేషించి ఎందుకంత కర్మ? నువ్వు ప్రేమతో ఉండు, ప్రేమగా ఉండు, ప్రశాంతంగా ఉండు, నీ జీవితం నువ్వు చూసుకో, నీ నిబంధనను అనుసరించు, నీ నిబంధనలో ఏముందో గుర్తించు, దాన్ని ఫాలో అవ్వు, అది నేర్పించు ప్రపంచానికి. క్రీస్తు ద్వేషాన్ని నేర్పించలా. క్రీస్తు ఏమి నేర్పించాడు? ప్రేమ నేర్పించాడు. సత్యం అర్థమైన వాడు, జ్ఞానం అర్థమైన వాడు, వివేకం అర్థమైన వాడు ప్రపంచాన్ని ఏ దృష్టికోణంతో చూడాలో అక్కడ జీనియస్ అయి కూర్చుంటాడు. వన్స్ నువ్వు ప్రపంచాన్ని అర్థం చేసుకునే కోణం నీకు అర్థమైతే నువ్వు ఎక్కడో పైన ఉంటావు, నువ్వు ఎవడికి క్రింద ఉండవు, నిన్నెవడో విమర్శించలేడు, నీ దగ్గర ఎవడైనా నేర్చుకునే స్థాయికి నువ్వు ఎదిగిపోతావు. నువ్వు అనేక మందికి మార్గదర్శకత్వాన్ని నిర్దేశించగలవు, అంతే తప్ప నువ్వు తక్కువ చేసుకునే స్థాయికి వెళ్ళిపోవు. చూడండి, ఇప్పుడు పాత నిబంధనలో ఏదైనా పగలగొట్టాలి వాళ్ళు, ఆ పాత్ర కూడా పగలగొట్టాలంట. మనం పాత్రలు పగలగొడతామా? ఏమ్మా, చచ్చిపోయిన బలిపడిందమ్మా మీ ఇంట్లో, ఏదో పాత్ర మీద పగలగొడతారా? పగలగొట్టంగా మరి ఏం చేస్తాం? క్లీన్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా మంచి మంచి క్లీనర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి చాలా మంచి ఔషధాలు ఉన్నాయి, రసాయనాలు ఉన్నాయి క్లీన్ చేసుకోవడానికి. ఆ రోజుల్లో ఏమీ లేవు.
ఇప్పుడు బ్యాక్టీరియాని చంపేవి కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. ఆ రోజుల్లో బ్యాక్టీరియాని చంపడానికి కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేవు. సో ఈ కాలానుగుణంగా వచ్చిన మార్పులు గ్రహించగలిగిన వాడు ధన్యుడు. బైబిల్ పట్టుకు తిరుగుతున్నామంటే సరిపోదు, కాలానుగుణంగా వచ్చిన మార్పులు జాగ్రత్తగా గమనించాలి. చివరికి నూతన నిబంధన విశ్వవ్యాప్తం అయిన తర్వాత పౌలు భక్తుడు ఏం బోధిస్తున్నాడు చూడండి. ఎఫెసు పత్రిక, ఎఫెసు పట్టణం అనేది అన్యజనుల పట్టణం. ఈ అన్యజనుల పట్టణంలో రకరకాల ఆచారాలు ఉండేవి. యూదులు ఎవరు కూడా అన్యుల్ని ప్రేమించేవారు కాదు. అలాంటి పరిస్థితిలో అపోస్తలుడైన పౌలు ఏథెన్స్కి కానివ్వండి, ఎఫెసుకి కానివ్వండి, అన్యజనుల చాలా పట్టణాలకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అతనికి విగ్రహాలు కనిపించాయి, కానీ విగ్రహాలను ద్వేషించలేదు పౌలు. సువార్త ప్రయాణంలో పౌలు గారు చాలా విగ్రహాలను చూశాడు, కానీ ఎక్కడా ద్వేషించలేదు. అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయినట్టంటే అజ్ఞానాన్ని చూసి జాలి పడ్డాడు తప్ప ఎక్కడ ద్వేషం చూపలేదు. ఎవరైనా ఒక అజ్ఞాన సంబంధమైన కార్యక్రమం చేస్తే జాలి పడతాం. ఇప్పుడు చూడండి, చాలామంది మనకు దగ్గరలోనే యేసుప్రభు బొమ్మ పెట్టి పల్లకిలో పెట్టి ఊరేగిస్తారు. మీకు తెలిసే ఉంటుంది కదా. యేసుప్రభు బొమ్మ ఎక్కడ పెడతారు? పల్లకిలో పెట్టి అందరూ బొమ్మను పట్టుకుని వీధులమ్మట తిరిగి ఊరేగిస్తుంటారు. వాళ్ళని చూసినప్పుడు నేను జాలి పడతాను, అయ్యో పాపం అనుకుంటాను. ఎవరైనా అయినా మీకు ఇలా నేర్పించేశారు, ఎవరో మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయారు? తప్పుదారిలోకి తీసుకెళ్ళిపోయారు. ముందే నాలాంటోడు మీకు తగిలి ఉంటే, నాలాంటోడు బోధ మీరు వినుంటే మీరు జ్ఞానులు అయ్యేవారు, వివేకవంతులు అయ్యేవారు, ఇందులో పడిపోయేవారు కాదు. ఇప్పుడు వాళ్ళు ఏంటది? ఒక సిమెంట్తో చేసిన యేసుప్రభు బొమ్మది. ఎవరో ఒక మేస్త్రి చేశాడు, చక్కగా చేయగలిగిన మేస్త్రి వచ్చేసి చేశాడు. ఆయన వేసి ఇచ్చిన సిమెంట్ బొమ్మను పట్టుకొని దానికి రంగులు పూసి మీరు ఊరంతా తిప్పుతున్నారా యేసుప్రభు బొమ్మను పట్టుకుని అని బాధేస్తుంది నాకు. మళ్ళీ నేను వాళ్ళ పేరు చెప్తే నాకు కూడా ఏడుస్తారు. అలాగని నాకేం భయం కాదు, వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని చెప్పట్లేదు. వాళ్ళు విన్నాక వాళ్ళకి అర్థమైపోద్ది. ఓ ఈయన మమ్మల్ని మా గురించి చెప్పాడు, పలానా చర్చ్ ఇది, ఈ చర్చిలో మేము ఇలా చేస్తాం, మాకు యేసుప్రభు బొమ్మ ఉంటుంది, మరియమ్మ బొమ్మ కూడా ఉంటుంది, మేము ఆ బొమ్మ పట్టుకుని ఊరేగుతాం అని అనుకుంటారు వాళ్ళు. నేను వాళ్ళని ద్వేషించట్లా, నేను మళ్ళీ చెప్తున్నా. ఆ బొమ్మ పట్టుకుని ఊరేగుతున్న ఆ క్రైస్తవులని అనుకుంటున్న వాళ్ళు చేస్తున్న బైబిల్లో లేనివి చేస్తున్నారు, నూతన నిబంధనలో లేనివి. నేను వాళ్ళని ఏం ద్వేషించట్లా, వాళ్ళకు కూడా నేను ప్రేమతోనే చెప్తున్నా. అది కరెక్ట్ కాదు బిబ్లికల్గా. ఆయన కోరిన ఆరాధన అలాంటిది కాదు. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించమన్నాడు, కానీ వాళ్ళు అలా చేస్తున్నారు. ఇప్పుడు నేను కోపంతో రగిలిపోవాలా? నాకెందుకు కోపం? ప్రేమతో చెప్తాను, అరే నాయన దిస్ ఈజ్ నాట్ రైట్ అని చెప్తాను. నేను విన్నంటావా? మాని. క్రొత్త నిబంధన అలా చెప్పలేదు. యేసుప్రభు బొమ్మ పెట్టుకుని మీరు క్రైస్తవులందరూ రోడ్డు మీదకి వెళ్ళండి అని చెప్పలేదు. క్రొత్త నిబంధన ఇప్పుడు కూడా మీరు రోడ్డు మీదకి వెళ్ళి ఈ సిలువు పట్టుకుని ఊరేగండి అని కూడా చెప్పలేదు. మీరు క్రొత్త నిబంధన చెప్పిన బోధ సరిగా అర్థమైతే అది మన బ్రతుకులో కనబడాలని మాత్రమే చెప్పింది. జ్ఞానం మన బ్రతుకులో కనబడాలని చెప్పింది బైబిల్. ఇది అర్థమైన వాళ్ళు అవి చేయరు. నా పాయింట్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను, దేవుని పిల్లలుగా, రైట్? సో ఇప్పుడు నాకు ద్వేషం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మనోడే ఎవడో పొరపాటు చేస్తున్నాడు, తెలియలేదు పాపం అతనికి, అది అజ్ఞానం, అది అతనికి అంత సత్యం అర్థం కాలేదు. అప్పుడు నేను అతన్ని చూసి ఏం చేయాలి? జాలి పడాలి. నేను ఎందుకు ద్వేషించాలి? ఇప్పుడు రోగిని చూసి డాక్టర్ గారు జాలి పడతారా, ద్వేషిస్తారా? చెప్పండి. రోగం వచ్చింది, డాక్టర్ గారు ద్వేషిస్తారా, జాలి పడతారా? జాలి పడాలి, కానీ ద్వేషించడం ఎంతవరకు కరెక్ట్? సో మనం ఎవరిని ద్వేషించొద్దు, జాలి పడదాం. ఒకళ్ళు ఎవరైనా తప్పు మార్గంలో వెళ్తున్నారా, జాలి పడదాం. ఇప్పుడు బండి నడపడం రాక ఎవడో గోణ గుద్దేశాడు అండి, ఏం చేస్తా? జాలి పడతాం. అరే చిన్నపిల్లాడివిరా నువ్వు, నీకు బండి నడపడం రాదు, నువ్వు ఎందుకు తీసుకున్నావు బైక్ ఎక్కావు, నువ్వెందుకు గోణ గుద్దేసి? జాలి పడాలి. అందుకని ద్వేషించకూడదు, ద్వేషిస్తే తప్పది. దేవుని పిల్లలుగా మనలో ఆ ద్వేషం ఉండడానికి వీలు లేదు. నువ్వు ద్వేషించొద్దు, జాలిపడు. నువ్వు ద్వేషాన్ని చూపించొద్దు, జాలిపడు. ఆ పాయింట్ అర్థమైందా? రైట్. ఇక్కడ చదువుదాం పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడో. అపోస్తలుల కార్యాలు, మరలా ఎఫెసు పత్రిక వద్దాం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 16వ వచనం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణ విగ్రహములతో నిండి చూచి అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయిను. చూసారా, ఇతను కూడా ఒకప్పుడు యోధ మతంలో ఉన్నవాడే. ఇతనికి ధర్మశాస్త్రం అంతా తెలుసు, గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని బాగా అభ్యాసం చేసిన వాడే. కానీ పగలగొట్టాలన్న నియమంలో లేడు. చూశారు, పగలగొట్టాలని చదువుకున్నారు ఇందాక నిర్గమకాండంలో చదువుకున్నారుగా, అమ్మోరీలువి హివ్వీలువి వారి విగ్రహములు పగలగొట్టమని. కానీ పౌలు అలా చేశాడా?
వాళ్ళందరూ అన్యజనులే, కానీ చేయలేదు. ఎందుకు చేయలేదంటే నిబంధన మారింది. పౌలు గారు తన నిబంధనను మార్చుకున్నాడు. పౌలు గారు కొత్త రాజ్యాంగంలోకి వచ్చాడు. పాత చట్టంలో నుంచి కొత్త చట్టంలోనికి అడుగుపెట్టాడు. అలా కొత్త చట్టంలోనికి పౌలు అడుగుపెట్టాడు కనుక ఆ నిబంధనను మార్చుకున్నాడు కనుక ఆ తప్పు పని చేయలేదు. మరి ఏం చేశాడు? అతను ఎంత తెలివిగా మాట్లాడు చూడండి. 22వ వచనం. పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయాలలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుతుంది. మీరు అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుతుంది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. అర్థమైందా? ఆ తర్వాత చదవండి. దాని మీద తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే మీకు ప్రచురపరుచుచున్నాను అన్నాడు. ఎంత తెలివిగా మాట్లాడి చూడండి. ఇక్కడేం వెటకారం చేయలేదు. కొంతమంది అనుకుంటారు మేము ఎటకారం చేసారండి వాళ్ళని. ఏం కాదు. పౌలు గారు అంత తెలివి తక్కువడు కాదు. ఎటకారం చేస్తే ఆయన బోధ ఎవడు వినడు. అది కొత్త వాళ్ళ మధ్యకి వెళ్ళి వెటకారంగా మాట్లాడేంతటి తెలివి తక్కువవాడు అపోస్తుడైన పౌలు కాడు. గొప్పగానే మాట్లాడు, అప్రిషియేట్ చేస్తూనే మాట్లాడు. మీ భక్తి అతిగా ఉంది, ఓకే రైట్. మీ భక్తిలో తీవ్రంగా ఉన్నారు, కానీ మీ రూట్ కరెక్ట్గా లేదు అని చెబుతూ, మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే అన్నాడు తప్ప వేరేది అనలేదు. అంటే ఆ బలిపీఠం, తెలియబడని దేవునికి అన్నోన్ గాడ్ అని రాసున్న ఆ బలిపీఠాన్ని అడ్డం పెట్టుకుని దాన్ని ఆధారంగా చేసుకుని క్రీస్తును గూర్చిన సత్య సువార్త వాళ్ళకి బోధించాడు. అంతే తప్ప అది పగలగొట్టండి, ఆ బలిపీఠం పగలగొట్టండి, దాని మీద తెలియబడని దేవునికని రాశారు, దాన్ని నేను ద్వేషిస్తున్నాను, దాన్ని ఇప్పుడు కొడతారా కొట్టరా, దాని వెనక దెయ్యాలు కాపురం ఉంటాయి, దాని వెనక దెయ్యాలు నివాసం ఉంటాయి, గాలి మాటలు చెప్పలా. అర్థమైందా? పౌలు గారికి బాధ లేదు దాని మీద, పౌలు గారికి భయం లేదు. పౌలు గారు ఆ బలిపీఠాన్ని ఏం చేయట్లేదు, ద్వేషించట్లేదు, ద్వేషం లేదు పౌలు గారికి. ఎందుకంటే ఆయన ఏ నిబంధన క్రింద ఉన్నాడు? నూతన నిబంధన క్రింద ఉన్నాడు. కాబట్టి అజ్ఞానాన్ని చూసి జాలిపడి సత్యం చెప్పడానికి ప్రయత్నపడ్డాడు. నిజంగా అజ్ఞానాన్ని చూసి జాలిపడ్డవాడు ఎప్పుడు ద్వేషించడు, సత్యం చెప్పడానికి ప్రయత్నపడతాడు. అంతే. ఎంత పై స్థాయిలో మీరు ఉండాలో ఆలోచించండి. ద్వేషించకండి, ఎవరిని ద్వేషించొద్దు, దేన్ని ద్వేషించొద్దు. అయినా పదార్థాలను ద్వేషించడం ఏంటండి బుద్ధి లేకుండా? పదార్థాలను ద్వేషించడం ఏంటి? పదార్థాలకు భయపడడం ఏంటి కదా? మీరు భయపడక్కర్లేదు, ద్వేషించక్కర్లేదు. మొన్న ఒక వింత వీడియో చూశాను, ఎక్కడో నార్త్ సైడ్ అనుకుంటాను, మేబీ గుజరాత్ ఏమో తెలియదు నాకు. ఒకళ్ళు ఏం చేశారంటే ఫ్రాంక్ వీడియోలు చేసేవాళ్ళు 2 నిమ్మకాయలు 4 ఎన్నో ఎండుమిరపకాయలు చక్కగా రోడ్డు మీద పరిచేసి దాన్ని అలా సెట్ చేసి పక్కకు పోయి వీడియో పట్టు కూర్చున్నారు. అక్కడ దాకా వచ్చిన బైకులు కార్లు వాటిని చూసి వెనక్కి తిప్పి వెళ్ళిపోతున్నారు. అమ్మో వీటిని తొక్కితే మనకేదో అయిపోద్దని. ఆ వీడియో చూస్తే ఎంత నవ్వు వచ్చిందంటే నాకు, అరే ఒకడేమో ఇలా పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఒకడేమో ఇలా ముట్టుకోకుండా దూరం ఆపేస్తున్నాడు, బండి ఆపు తొక్కగంటున్నాడు. అంటే ఏదో ప్రమాదం జరిగిపోతుంది అంటే ఎంత మూఢ విశ్వాసంతో ఉన్నారు చూడండి వాళ్ళు. తొక్కితే ఏదో అయిపోద్దని, ముట్టుకుంటే ఏదో అయిపోద్దని. ఇప్పటికలా భయపడుతున్న వాళ్ళు చాలామంది లేరా? అదే నిమ్మకాయ ఎండాకాలంలో లేకపోతే చచ్చిపోతాం, పిండుకొని తాగుతాం చక్కగా. అదే పచ్చిమిర్చి, అదే ఎండుమిర్చి మన తాలింపుల్లో వాడుకుంటాం. వాటినే రోడ్డు మీద తెచ్చిపెట్టేసరికి ఆడలెత్తి చచ్చిపోతాం. చూసారు? వాళ్ళు భయపడిపోతున్నారు. వాళ్ళు ఎందుకు భయపడతారు? కొంతమంది వాటిని ద్వేషిస్తారు. ఎందుకు ద్వేషించాలి? ఎందుకు భయపడాలి? అదొక పదార్థం మాత్రమే, అందులో ఏమీ ఉండదు అందులో. అందులో ఏమైనా విషం కలిపితే భయపడు, అక్కడైనా బాంబు పెడితే భయపడు, అది ముట్టుకుంటే కాలిపోద్ది అనుకుంటే భయపడు, అది ముట్టుకుంటే ఏదైనా బ్యాక్టీరియా వస్తుందంటే భయపడు, అది కుళ్ళిపోయిందంటే భయపడు, పురుగులు పట్టేసిందంటే భయపడు. ఒక ఫ్రెష్ నిమ్మకాయకి ఒక ఫ్రెష్ ఎండుమిరపకాయకి ఎందుకు భయపడిపోవాలి? అదేవిధంగా ఎవరైనా నా మీద ఫ్రాంక్ చేయాలనుకున్నారనుకోండి, చక్కగా అన్నీ తీసుకుని కవర్లో వేసుకెళ్ళిపోతాను. ప్రాంక్ చేసినోడికే పెద్ద ప్రాంక్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు భయపడాలి? అందుకే అజ్ఞానాన్ని చూసి భయపడకూడదు, అజ్ఞానాన్ని చూసి జాలిపడాలి. నా పాయింట్ అర్థమైందా మీకు? అజ్ఞానాన్ని చూసి ఏం చేయాలి? జాలిపడాలి, ద్వేషించకూడదు, భయపడకూడదు. ఇప్పుడు చాలామంది ఏంటి విగ్రహాలను ద్వేషించేవాళ్ళు? ఎందుకు ద్వేషించాలి చెప్పండి? అసలు ద్వేషించాల్సిన అవసరతే లేదు, పగలగొట్టాల్సిన అవసరత లేదు, ఏమీ లేదు. అంత ఆ స్థాయికి దిగజారిపోకండి.
ఇశ్రాయేలీలు అపరిపూర్ణమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళకి ధర్మశాస్త్రంలో కూడా లోతైన సత్యం తెలియదు వాళ్ళకి. అందుకే క్రొత్త నిబంధనకు వచ్చాక మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తానన్నాడు ప్రభు పరిశుద్ధాత్మ వలన. ఇప్పుడు పౌలు భక్తుడు సర్వసత్యంలోకి వెళ్ళాడు కాబట్టి ద్వేషించలేదు, పగలగొట్టమని చెప్పలేదు, పగలగొట్టలేదు. ఆయన ఏం చేశాడంటే, మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుస్తున్నాను. ఇందులో ఏమీ లేదు నాయన, ఇది తెలియబడని దేవునికి మీరు కట్టుకున్న సాధారణ బలిపేట, ఇది ఒక పదార్థం. ఇది ఈ పదార్థంలో ఏమీ ఉండదు. ఈ పదార్థం మిమ్మల్ని రక్షించలేదు. ఈ పదార్థానికి జీవం లేదు. జీవం లేని పదార్థం జీవం కలిగిన మనుషుల్ని ఎలా రక్షిస్తుంది? సో కాబట్టి దేవుణ్ణి ఆరాధించే క్రమం ఇది కాదు అని సత్యాన్ని బోధించాడు తప్ప ద్వేషంతో వాళ్ళను దూరం చేసుకోలేదు. ద్వేషం వాళ్ళకు నూరి పొయ్యలేదు. ఈ జ్ఞానం, వివేకం మీ అందరికీ ఉండాలి. ఇప్పుడు ఎఫెసు పత్రికకి వెళ్తే ఇశ్రాయేలీలకి అన్యజనులకి, అంటే ఈ ఎఫెసు పట్టణంలో ఉన్న వాళ్ళందరూ, నేను ముగింపులోకి వెళ్తున్నాను, ఎఫెసు పట్టణంలో ఉన్న వాళ్ళందరూ అన్యుల్లో నుండి రక్షింపబడిన వారు. ఎఫెసు ప్రాంతం అంటే అన్యజనుల ప్రాంతం. ఈ అన్యులలో నుండి రక్షింపబడినటువంటి ఎఫెసీయులకు సత్యం చెబుతూ 2వ అధ్యాయం 11వ వచనంలో ఏమని చెప్తున్నాడు చూడండి, చదవండి అదంతా కూడా. చివరిగా 2:11 ముగించుకుందాం. 2:11 కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి, ఏమై ఉన్నారట శరీర విషయంలో వీళ్ళందరూ? మునుపు అన్యజనులు, జెంటైల్స్ అంటాడు. అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత, అంటే ఇశ్రాయేలీల చేత సున్నతి లేని వారు అనబడినటువంటి మీరు. అప్పుడు దావీదు కూడా ఈ డైలాగ్ వాడతాడు. ఎవరి విషయంలో? గొలియాతు విషయంలో. ఏమంటాడు? ఫిలిస్తీయుడు కదా అతను, సున్నతి లేని ఫిలిస్తీయుడు అంటాడు. అనబడిన మీరు అంటున్నారు కదా ఇక్కడ చూడండి. అంటే ధర్మశాస్త్రానికి కట్టుబడిన వారు ఏమనేవారట ఇతరుల్ని? మేము సున్నతి పొందిన వారము, మీరు సున్నతి లేని వారు అనేవారట. ఇదే విషయాన్ని పౌలు అన్యజనులకు చెప్తున్నాడు పత్రిక రాస్తూ. సున్నతి పొందిన వారి చేత సున్నతి లేని వారు అనబడినటువంటి మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, ఏ కాలమందు? సరిగా వినాలి. ఏ కాలమందు? ధర్మశాస్త్ర కాలంలో. మీ ఇద్దరి మధ్యన వాళ్ళేమో ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నారు, మీరేమో ఇతర విశ్వాసాలు పట్టుకున్నారు. మీరిద్దరూ కూడా ఏ నిబంధన క్రిందకి రాలేదు? క్రొత్త నిబంధన క్రిందకి రాలేదు. ఇప్పుడు మీరిరువురు క్రొత్త నిబంధన క్రిందకి వచ్చారు. ఇప్పుడు సంఘంలో ఇశ్రాయేలీలు కొంతమంది ఉన్నారు, అన్యజనులు కొంతమంది ఉండొచ్చు. ఇప్పుడు అన్యజనులు ఎక్కువ మంది ఉన్న సంఘానికి లేఖ రాస్తున్నాడు పౌలు భక్తుడు, క్రైస్తవుడు. ఇతడు రాస్తూ ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలుతో ఆ కాలమందు సహపౌరులు కాక పరదేశులుగా, వాగ్దానము నిబంధన లేని పరజనులుగా, నిరీక్షణ లేనివారుగా, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకు మాకు అన్నాడు. ఇదేంటిది మీకు మాకు అన్నాడు అంటే? వీళ్ళిద్దరు ఒకటి కాదా అంటే? క్రీస్తులో ఇద్దరు ఒకటే, కానీ వాళ్ళ గత చరిత్రను బట్టి ఇద్దరు ఒకటి కాదు. గత చరిత్రలో పౌలు ఎవరు? యూదుడు, ఇశ్రాయేలీలో జన్మించిన వాడు, ధర్మశాస్త్ర నిష్ణాతుడు, గమలీయేలు పాదాల దగ్గర కూర్చొని ధర్మశాస్త్రాన్ని అవపాసన పట్టినటువంటి ఒక పరమభక్తుడు, ధర్మశాస్త్ర నిష్ణాతుడు. అర్థమైందా? సో ఈ పౌలు భక్తుడు అంటున్నాడు, బెన్యామీను గోత్రమందు పుట్టినవాడు పౌలు భక్తుడు. కనుక ఈ పౌలు భక్తుడు అంటున్నాడు, మాకు మీకు, ఒకప్పుడు మాకు మీకు ఉండిన ఏంటది? ద్వేషము. అండర్లైన్ దట్ వర్డ్. మాకు మీకు మధ్యలో ఏముండేది? ద్వేషం ఉండేది. ఈ ద్వేషానికి కారణం ధర్మశాస్త్రం. ఆ ద్వేషానికి కారణమే ధర్మశాస్త్రం అంటున్నాడు. చూడండి అక్కడ, మాకు మీకు మధ్య ఉండిన ద్వేషమును అనగా, ఏంటి ఆ ద్వేషం? అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును. విధిరూపకమైన ఆజ్ఞలు గల, సరిగ్గా చదవండి రెఫరెన్స్, ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడ పడగొట్టి మన ఉభయులను ఏం చేశాడు? క్రీస్తు ఏకం చేసేసాడు. ధర్మశాస్త్రం మన ఇద్దరి మధ్యలో ద్వేషాన్ని నింపేసింది. అందుకే మేము సమరయులతో భోజనం చెయ్యము అనేవారు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం అనే గోడ ఎప్పుడైతే పడగొట్టబడిందో, కొత్త రాజ్యాంగం ఎప్పుడైతే ఇవ్వబడిందో, పాత రాజ్యాంగం ఎప్పుడైతే తీసివేయబడిందో, ఇద్దరు ఏమైపోయారు? ఏకమైపోయారు. అంతెందుకండి,
మన భారతదేశంలో కూడా స్వాతంత్రానికి ముందు ఒక రాజ్యాంగం, స్వతంత్రం తర్వాత ఒక రాజ్యాంగం. స్వతంత్రానికి బాగా పూర్వం ఒక రాజ్యాంగం ఉండేది, అదో రకం ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాలన్నీ పడగొట్టబడిన తర్వాత ఇప్పుడు సమానత్వం వచ్చింది మన భారతదేశంలో. అర్థమైందా? ఇది అందరికీ తెలిసిన సత్యం. ఒకప్పుడు విద్యకు అందరికీ పరిమితం, అందరూ విద్యను అభ్యసించడానికి వీలు లేదు. ముఖ్యంగా స్త్రీ విద్య నిషేధం ఉండేది కొన్ని చోట్ల. స్త్రీ విద్య నిషేధం, పురుషులు మాత్రమే విద్యను అభ్యసించాలి. మళ్ళీ అందులో అందరూ పురుషులు విద్యను అభ్యసించడానికి లేదు, మళ్ళీ అందులో కొన్ని జాతుల వారు మాత్రమే విద్యను అభ్యసించాలి. ఏలే లక్షణం అందరికీ లేదు. కొంతమంది మాత్రమే ఏలికలుగా ఉండాలి, కొంతమంది పాలితులుగా ఉండాలి తప్ప పాలకులుగా ఉండడానికి వీల్లేదు. కింద పాలించబడేవారుగా ఉండాలి తప్ప పాలించేవారుగా ఉండకూడదు. ఇవన్నీ ఆనాటి చట్టం చెప్పింది. కానీ ఎప్పుడైతే స్వతంత్రం తర్వాత ఒక చక్కటి రాజ్యాంగం మనకు అమలైందో అందరికీ ఏమొచ్చింది? ఈక్వాలిటీ వచ్చింది, సమానత్వం వచ్చింది. ఇప్పటికీ కూడా రాజ్యాంగం అమల్లో ఉన్నా కూడా ఆ పాత ఛాయలు కనబడుతుంటాయి. రాజ్యాంగం అమల్లో ఉన్నా కూడా పాత ఛాయలు. మొన్న ఎందుకు నార్త్ సైడ్ అనుకుంటాను, ఒక పెళ్లి కొడుకు గుర్రం మీద వచ్చాడంట. ఆ పెళ్లి కొడుకు తక్కువ జాతోడంట. ఈ ఎక్కువ జాతోడు అతన్ని కొట్టి చంపేశాడు పెళ్లి కొడుకుని. కనీసం పెళ్లి కొడుకు అతను నమ్ముకుని ఒక అమ్మాయి పెళ్లి కూతురుంది అన్ని కూడా ఆలోచించలేదు. ఎందుకు కొట్టి చంపేశాడంటే, నువ్వు ఎవడవరా అసలు గుర్రం ఎక్కడానికి? మన ఊరు కట్టుబాట్లు తెలియవా? మన ప్రాంత కట్టుబాట్లు నీకు తెలియవా? ఇక్కడ గుర్రం ఎక్కాలంటే ఎవడెక్కాలి? మా క్యాస్ట్ వాళ్ళు మాత్రమే ఎక్కాలి, నువ్వు ఎక్కకూడదు, నువ్వు ఎందుకు గుర్రం ఎక్కావు అని వాళ్ళందరూ కలిసి కొట్టి చంపేశారు. ఇంకొకడు మొన్న మధ్య బాగా భయంకరంగా వైరల్ అయింది. ఉచ్చపోసాడంట ఒకటి మీద కూర్చోబెట్టి, యూరిన్ పోసాడు. ఎందుకు పోసాడు? నువ్వు తక్కువ జాతి వాడు అని చెప్పి అతని మీద యూరిన్. ఎంత నీచమైన కల్చర్ చూడండి, ఇదంతా కూడా ఎంత నీచమైన విధానం చూడండి. ఇదంతా దీని అంతటి కారణం ఏంటంటే వాళ్ళు నేర్చుకున్న ఆ ఓల్డ్ లా, పాత ధర్మశాస్త్రం. మన రాజ్యాంగం వచ్చిన తర్వాత, మన స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ఒక కొత్త రాజ్యాంగం వచ్చింది. ఈ కొత్త రాజ్యాంగం కింద అందరూ సమానమే. మన రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చింది, పౌర హక్కులు. అందరికీ సమాన వారసత్వం ఇచ్చింది భారతీయులుగా మనకి. అలాగే బైబిల్లో కూడా పాత ధర్మశాస్త్రం, కొత్త ధర్మశాస్త్రం. పాత ధర్మశాస్త్రంలోని విధులు వేరు, కొత్త ధర్మశాస్త్రంలోని విధులు వేరు. అది ద్వేషాన్ని నింపిందంట. పౌలు భక్తుడు అంటాడు, ఆ ద్వేషాన్ని క్రీస్తు కొట్టేశాడు. ద్వేషాన్ని క్రీస్తు కొట్టేసిన ఎప్పటికీ మన భారతదేశంలో ఆ ఛాయలు కనబడినట్టు క్రైస్తవ్యంలో కూడా ఛాయలు కనబడుతున్నాయేంద్ర నాయన. ఎప్పటికి మారుతారు? మారండి, త్వరగా మారు మనస్సు పొందండి. దేన్ని ద్వేషించకండి, ఏ పదార్థాన్ని ద్వేషించకండి, ఏ వ్యక్తిని ద్వేషించకండి, దూషించకండి. అజ్ఞానాన్ని చూసి భయపడకండి, జాలిపడండి. ప్రేమతో ప్రపంచాన్ని వెలుగులు నింపండి, ప్రేమతో ప్రపంచాన్ని మార్పు తీసుకురండి, ప్రేమతో ప్రపంచానికి చక్కటి పాఠాలు నేర్పించండి. ద్వేషంతో మీరు ఏం సాధించలేరు, ద్వేషంతో మీరు కుటుంబాలు కట్టుకోలేరు, ద్వేషంతో మీరు ఎవరిని నిలబెట్టలేరు. అది మీ వల్ల కాదు. కాబట్టి ఈ బోధ ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి చాలా అవసరం.